ఈ చల్ల చల్ల వాతావరణానికి వేడి వేడి బజ్జీలు వేసుకొని తింటుంటే ఆ కిక్కే వేరండి. వీటి కోసం శనగపిండి 2 కప్పులు, కొంచెం వాము, కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. వీటి కోసం బజ్జీ మిర్చి తీసుకొని వాటిని 2గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మా ఇంట్లో ఈ రోజు బజ్జీ స్పెషల్ ఏంటో తెలుసా? మా వారి చేతి బజ్జీ. ఈ రోజు మా వారు బజ్జీలు తయారు చేస్తున్నారు. మా వారు వంటలు బాగా చేస్తాడండి. ఆయన చేస్తే చాలా టేస్ట్ గా ఉంటాయి. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కాక ఈ బజ్జీ మిరపకాయల్ని బజ్జీ పిండిలో వేసుకొని బాగా డిప్ చేసుకొని వాటిని ఈ కాగిన ఆయిల్లో వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన మిరపకాయలు కూడా అలాగే పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొన్ని టేస్ట్లు ఎక్స్ప్రెస్ చేయడానికి కుదరదు. అవి మనం తింటేనే ఆ టేస్ట్ ఆస్వాదించగలుగుతాము. నాకైతే ఈ బజ్జీ చాలా ఇష్టం. ఈ మిరపకాయ బజ్జీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.